మా ఇంటికి కాదు ఓయికి వెళ్దామా పెట్టు అంటే ఇప్పటికి 2 పచ్చగళ్ళు గుంజి కొడితే చెప్తారు ఈ చాటింగ్ ఏదన్నా చూసుకోండి చదువుకోనా చదవను తట్నే ఊకుంటావు నువ్వు దెంగుతా నేను మరి నేను కూడా దెంగు తట్నే కొడతామంటే మాకడ పెద్దోని తిడదామంటే మాకడ వయసులో పెద్దోని ఆయన తెలిసినోడు నువ్వు ఇలా మెసేజ్ చేసాను అనుకోలేదు తెలుసా. ఈ మెసేజ్ తో నీ పైన ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఎంత గలీజ్ అవడం అనుకున్నా తెలుసా నిన్ను చూసి. కలలు చూసిన కన్నులే ఇష్టం అని చెప్పాను, బట్ ఈయన ఇలా మెసేజ్ చేస్తాడు ఇలా నేను అసలు అనుకోలేదన్న నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే దుర్గన్నతోని కొంచెం మాట్లాడే పని ఉంది. సో అన్న అయితే బయట కూర్చున్నారు. అన్నతో వెళ్ళి ఈరోజు ఒక చిన్న మ్యాటర్ అన్నతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనేది మీరు కూడా చూడండి నాతో పాటు. అన్న దగ్గరికి వెళ్దాం రండి. అన్న బిజీ ఉన్నారా? మీతో మాట్లాడే పని ఉందన్న. ఏం లేదన్న, ఒక చిన్న మ్యాటర్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తా చూడండి. ప్రవీణ్ నాకు ఇలా మెసేజ్ చేశాడన్న. ఎక్కడ ఉన్నావు? హలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఇది చెల్లె ఇంట్లో ఉన్నావునా? ఇంట్లోనా? సరే కలుద్దామా? బయటికి వస్తావా? బయటికి వస్తావా అని. ఎక్కడికి? రూమ్కి వెళ్దామా? ఏ రూమ్కి? మీ ఇంటికా? మా ఇంటికి కాదు ఓయికి వెళ్దామా? ఓయ్ పిచ్చా నీకు? ప్రవీణ్ గారు అది? ప్రవీణే అన్న, చూడు నెంబర్ కూడా అతందే, ప్రొఫైల్ కూడా అతందే ఉంది. ఏంటన్నా ఇది? మీరే పిలవండి అన్న, మీరే పిలిచి ఎందుకు అలా చేశారని అడగండి ఒకసారి. నిజమా శిల్ప? నిజం, అసలు నేను షాక్ అయిపోయినా. మెసేజ్ చూస్తేనే అమాయకంగా ఉంటాడు కదా. హలో హలో ప్రవీణ్. హాయ్, ఎక్కడున్నావు? ఇక్కడ బయట ఉన్నా. అవునా, ఒకసారి రూమ్ దగ్గరకు వస్తావా? ఎందుకు అర్జెంట్ ఏమైనా? అంటే బయటకు వెళ్దాం, వచ్చి పిక్ చేసుకుంటావా? ఓకే వస్తా. ఓకే, రూమ్ దగ్గరకు వచ్చేసే. ఓకే. ప్రవీణే నాకేం తెలుసండి. ఆ రోజు నీ వదిన బర్త్డే రోజు చూసినాం. ఎంత నేనేం నెంబర్ ఇవ్వలేదన్న. అసలు నెంబర్ ఎలా తీసుకున్నా కూడా నాకు తెలియదు. గ్రూప్ లో ఉంది, తీసుకోవచ్చు కదా. గ్రూప్ లో తీసుకోవచ్చు కదా. గ్రూప్ లో ఉంది కదా అన్న నెంబరు. అట్లా గ్రూప్ లో చాటింగ్ చేస్తున్నా అర్థం అవట్లే. నేను నార్మల్గానే మెసేజ్ చేశాను అన్న. తర్వాత ఆయన అలా వెళ్దాం అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు అసలు, ఎందుకు అలా మెసేజ్ చేస్తున్నాడు అని. నాకైతే ఎప్పుడు మెసేజ్ చేయలేదు. ఎప్పుడు మనకు కూడా అనిపించలేదు, ఇంట్లో అట్లా అనిపించలేదు కూడా. అట్లా ఇప్పుడు ఇది ఈ మ్యాట్ మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కదన్నా. కెమెరా ముంగట కూడా క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది కదా. అందుకే నేను వీడియో పెట్టుకొని వచ్చిన. నేను నీకు మ్యాటర్ ప్రవీణ్ ఇలా చేశారు నాకు నీకు తెలవాలి కదా. నేను వచ్చి బ్లైండ్గా నీకు చెప్తే నువ్వు నమ్మవు కదా అన్న. ప్రూఫ్ ఏదని అడుగుతావు కదా. హాయ్ బ్రో, వీడియో తీసినాం బ్రో. ఏం లేదు, డోర్ ఏమని చిన్న వీడియో తీసుకున్నాం బ్రో. ఏం లేదు, నేను బర్త్డే అయింది కదా, బర్త్డేలా ఒక రింగ్ పోయింది, దాని గురించి మాట్లాడదామని. ఇక్కడ కూర్చో బ్రో. కూర్చో. ఇట్లా లేచిన కూర్చో. దగ్గర కూర్చోలే, చెట్టు దగ్గర అనుకో. దగ్గర అన్న కూర్చో. అన్న ఏం మాట్లాడాలన్నా? చెప్పాలబ్బా, నాకు నీ గురించి మాట్లాడే అసలు అర్థమవుతలేదు. ప్రిన్స్ ఏంది? ఏమైంది బ్రో? మంచిగానే మాట్లాడతాం కదా. బర్త్డే రోజు మంచిగానే ఉన్నావు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, సాల్వ్ చేస్తా. మీకు ఏం ఇష్యూస్ రాకుండా చూసుకుంటా. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా? ఉంది. మరి ఏంటి బ్రో నీ నుంచే ఇష్యూ? అంటే నా నుంచా? బ్రేకప్ అయింది కదా?
బ్రేకప్ అయింది కదా నీకు మర్చిపోయా. అవును. బ్రేకప్ అయింది. ఏమైంది ఇప్పుడు, ఎందుకు? నీ నుంచే అంటే ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఇస్తే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాడు అన్నయ్య నీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నేనెందుకు ఇవ్వాలి? ఇంతకు ఏమైంది, మ్యాటర్ ఏంది? చెప్పాలా అన్న నీకు? అన్న నీ ప్లేస్ వేటు ఉంటే ఇప్పటికి 2 పచ్చగలు గుంజి కొడితే చెప్తారు. నేను సరే లాక్ దిరా. ఈ చాటింగ్ ఏదన్నా చూసుకోండి, చదువుకోనా చదవనా గట్టి చదవనా ఏమన్నా కదా. బయటికి చదువు ఏం మెసేజ్ చేసావు అనేది. ఇది నేను చేసింది కాదు. ఏందన్నా ఈ ప్రొఫైల్ ఏందన్నా ఏందన్నా ఎవరు చేసిన ఇది నేను చేసింది ఎవరు కాదు. చేసిన ఎవరు నెంబర్ ఇవ్వాలన్నా అది నెంబర్ నాది కానీ మెసేజ్ చేసింది అయితే నేను కాదు. మరి ఎవరు చేశారు నీ ఫోన్ లోకి వెళ్ళి? నీ ఫోన్ నీ దగ్గరే ఉంటుంది కాదన్నా కదా. కాదన్నా నీ నా నీ ఫోనే కదా. అవును, నా ఫోన్. ఒక్క నిమిషం, నెంబర్ నీదేనా? నీ వాట్సాప్ నెంబర్ నీది. నీ వాట్సాప్ లోకి వచ్చి ఆమె కావాలని చేసుకుందా ఏమన్నా? లేదు. అమ్మాయిలు చుట్టపడుతుంది అన్న, నీకు సెన్స్ లేదా అన్న? నాకు సెన్స్. ఊరికి రమ్మంటే నా వచ్చిన అమ్మాయిల్ని అరే నేను ఎందుకు మాట్లాడతా ఓయకు రమ్మని? మరి ఎవరు చేశారు ఎప్పుడు మాట్లాడుతున్నా సత్య మాట్లాడన్నా మాట్లాడుతున్నా. మెసేజ్ అయితే నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? నాకు ఇది ఎవరు పెట్టారు మరి చెప్పు. మరి నీ ఫోన్ ఎవరికైనా ఇచ్చావా? నా ఫోన్ ఆఫీస్ లో ఉంటే ఎవరు తీసుకున్నో తెలియదు కానీ నీ ఆఫీస్ కొడుతున్నా నీ పీగర్ మాల్కి వచ్చి నీ కోసం వస్తారా ఎవడన్నా? నీ ఫోన్ ఏం తీసుకొని మాట్లాడుతున్నావు? నాకు ఈ కామన్ message సెన్స్ ఉందా అన్న పెట్టాల్సిన కొంచెం? అవసరం ఎవరికి ఉంది? నా ఫోన్ నా ఫ్రెండ్స్ తీసుకుంటారు అప్పుడప్పుడు. అమ్మాయి మెసేజ్ అని తీసుకుంటారా? ఇట్లా ఓయకు వస్తాను అడుగుంటారా? ఏముందా బుద్ధిందా సిగ్గుందా? మీ అక్క కడుగు తట్టిన ఊకుంటావు నువ్వు? దెంగుతా నేను. మరి నేను కూడా తెంగు తట్టినే. అన్న నిజం చెప్తున్నా, నీ ప్లేస్ ఇంకోటి గుంజు గుంజు కొడుతున్నా చెప్తున్నా. అన్నా నాకు నా కోపం ఏజ్ సమానం ఏజ్ అన్నా. ప్లీజ్ నా కోపం తెప్పించు. నీ ఫోన్ ఎట్లా వస్తుంది నీ ఫోన్ నుంచి? నేను- ఈ నీ ఫోన్ కాదా? లేదా నీకు? కోపం ఏంటి? ఇప్పుడు నువ్వు పెట్టినందుకు మేము కోపం అవ్వాలి కదా. కోపం ఏంటి? అరే, కొడతామంటే మాకడ పెద్దోని, తిడదామంటే మాకడ వయసులో పెద్దోని అని తెలిసినోడు ఏమని అర్థమైతే నాకు ఇది చూసిన రెస్పెక్ట్ తర్వాత. ఇస్తున్నాం కాబట్టి పిలిచి మాట్లాడుతున్నాం. ఏంటి నా ఫోన్ నా ఫ్రెండ్. అన్న నీ ప్లేస్ పార్తీగాడు అభిగాడు మణిగాడు ఉంటే పండు పెట్టి వీడియో కొడుతుండే ఒక్కుతున్నా చదువుకున్నాను. గుర్తు తెంగించుకున్నా మీరు బయట ఎందుకు గ్రూప్ నుంచి నెంబర్ ఎక్కడిది అమ్మాయిని ఇక్కడ ఇచ్చిందా నీకు? అమ్మాయికి నెంబర్ ఏమన్నా? నాకు పరిచయం. ఎందుకు అతను తెంగుతున్నావా? తెలుసు కదా చేసింది కానీ తెలుస్తుంది కదా. ఏంటిది ప్రవీణ్? మంచోన్వని అన్నకు చెప్పినదని తెలుసా? ఇంకా అదే మంచి మాట్లాడుతూ ప్రవీణ్ నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రవీణ్. అసలే ఇది ఎర్రి పుక్కట్లు కొడతా నాకు కూడా తెలియదు. వచ్చే ఏంటి? అదే నీ ఇంట్లో నీ అక్క చెల్లె పిల్లి కలిసి 2 రోజులకి పోయగలమన్నాడు. నువ్వు ఊకుంటావా? ఊరుకోను. ఎందుకు ఊకోవాలి నేను? నువ్వు ఎందుకు ఊకోవాలి? మా టీంలో నువ్వు టీంలో లేవా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్లా టీంలతో ఇట్లా మాట్లాడుతావు? అక్క చెల్లెని మాట్లాడుతావు. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టమని చెప్పింది అన్న, జస్ట్ ఇష్టమని చెప్పింది, దానికి ఇంత కడుతున్నావు. అమ్మాయికి క్రష్ ఉందంట నువ్వు అంటే. కానీ నువ్వు ఇలా మెసేజ్ చేసావు అనుకోలేదు తెలుసా. ఈ మెసేజ్ తో నీ పైన ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఎంత గలీజ్ అవడం అనుకున్నా తెలుసా నిన్ను చూసి. కలలు చూసిన కన్నులే మధ్యం కూడా చెప్పింది ప్రవీణ్ నాకు నచ్చుతున్నా కొంచెం. ఏది నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుంది అన్న. కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం మనిషి అన్నప్పుడు ఆయన ఉండాలన్న మనిషికి. చెప్పు వాళ్ళ గమ్మునుంటే కాదు. ఇప్పుడు ఆ మెసేజ్ ఎందుకు చేసావో నాకు ఆన్సర్ చేయి ఫస్ట్. బట్ ఆ మెసేజ్ అయితే నీ ఫోన్ చూసినా? నా నీ ఫోన్ ఫోన్ నీ నెంబర్ నీ ఫోటోనే ఉంది అక్కడ. నీ ఫోన్ చేయన్నా? నీ ఫోన్ అది నీ ఫోన్ తీ. నీ ఫోన్ చేనా? నీ ఫోన్ చేనా? నాకు కొట్టేదాన్ని పెద్ద అయిపోయిన వయసులో ఆగుతున్నా. నీ పాస్వర్డ్ నీకు తెలియకుండా వేరే వాళ్ళకి ఉందన్న ఎలా ఫోన్ అన్నా? ఆఫీస్ లో శిల్ప మైటింగ్ దీన్ని ఏమంటారా అన్న? కుదురుంటారు వీటన్నిటిని. ఎన్ని నవ్వుతున్నావు అన్న? ఇదేంది హాయ్ హలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నా. సరే కలుద్దావా? బయటికి వస్తావా? ఎక్కడికి? రూమ్కి వెళ్దామా అంటే మన రూమ్కి వస్తాం అనుకున్నా. ఏ రూమ్కి? మీ ఇంటికి అంటే కాదు ఓయోకి వెళ్దామా. ఏందన్నా ఓయో? ఏందన్నా ఏ మనిషి అన్న నువ్వు? సిగ్గుందా అన్న? అమ్మాయి ఓయోకి రమ్మంటానికి మన టీంలా అమ్మాయి కష్టం చెప్పినా మీద ఇష్టమని చెప్పిందన్న ఒక మనిషికి మీద. నువ్వే మాట్లాడుకో అమ్మా. ఏం మాట్లాడక అర్థమవుతలేదు. ఇంకా ఇలాంటి ఎదవల గురించి నా ఇష్టం అని చెప్పాను. బట్ ఈయన ఇలా మెసేజ్ చేస్తాడు ఇలా నేను అసలు అనుకోలేదన్న. నేను ఏం చేయాలి చెప్పు? ఏం చేయండి చెప్పండి నాకు.
ఏంటంటే చెప్పు. నాకు అసలు అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఈయనే చేశారు, నాకు క్లారిటీ కావాలన్నా. అది చేసింది అయితే మిసేజ్ నేను కానీ కాకపోతే ఎవరు చేశారు మరి? నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే నా ఫోన్ తీసుకొని నేనైతే మెసేజ్ అయితే చేయలేదు. నేను ఆఫీస్లో పెడితే నా ఫ్రెండ్స్ చేసిండు ఇంకా నా ఎవరు చేశాడు ఎందుకు చేశాడు వినన్నా చెప్పింది విను కొంచెం. నా ఫ్రెండ్స్ కు కొందరికి లాగ్ తెలుసు అన్న, నాది పాస్వర్డ్ తెలుసు. తెలిస్తే ఇలా అమ్మాయిలకి మెసేజ్ చేస్తారా నీ ఫ్రెండ్స్? అదే నేను మాత్రం తెలియలేదా? చెప్తారు కదా. ఏంటి ప్రవీణ్ ఇది? నా ఫ్రెండ్స్ కు లాగ్ కొందరికి తెలుసు, బట్ నేనైతే చేయలేదు. సరే నువ్వు కనుక్కో, ఎవరు తెలుసుకో, నువ్వు తీసుకురా. నాకు తెలియాలి, నాకు ఆ మెసేజ్ ఎవరు చేశారో శిల్పా, తెలియాలి. నేను నా ఫ్రెండ్స్ కనుక్కొని నీకు చెప్తాను, బట్ నేనైతే చెయ్యలేదు. నీపై నిజంగా ఇంప్రెషన్ మొత్తం పోయింది తెలుసా. నేను ఇవాళ మధ్యాహ్నమే అన్నతో మాట్లాడా నేను. సారీ, బట్ నేనైతే అరే ఎందుకు ఎందుకు అట్లా చేస్తారంటే అలా ఎలా చేస్తారు మెసేజ్లు? అదే నేను చెయ్యలే అంటున్నప్పుడు నువ్వు శిల్పా, నేను చెయ్యలేదు శిల్పా. అది చిన్న తెలియాలి మరి, ఎవరు నీ నెంబర్ తెలియాలంటే నేను రేపు చెప్తా కదా. నేను చూడలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చినా కానీ నాకు ఇంత ఇష్యూ అయిందని నాకు ఫోన్ లో ఇంత జరుగుతుందా నీకు తెలియదు? నువ్వు చూసుకోవా? శిల్పా, నేను చూడలేదు శిల్పా.